ప్రమాదం. సత్య, ఏంటి, ఏమైంది? మీరందరూ ఒక్క చోటుకి చేరితే ఏదో ఉత్సవాలకొచ్చినట్టుగా ఉండేవారు. పాటలు డాన్సులంటూ అంత జాలీగా ఉండేవారు. ఇప్పుడు ఏమైంది మీకు? ఏమీ లేదు, నువ్వురా. లేదు లేదు, మీరందరూ ఏదో టెన్షన్లో ఉన్నారు. ఈ చోటు చూస్తుంటేనే నాకు... అరే, అలాంటిది ఏమీ లేదు. అనవసరంగా నువ్వు మనసు పాడు చేసుకోకు. పద. నువ్వు పాడావా? చాలా బాగుంది. ఎవరు నేర్పించారు నీకు? ఇది మళ్ళీ నేర్పించింది. మళ్ళా? ఎవరది? ఇక్కడే ఉంది. తాను ఈ ఊరి అమ్మాయి. అందమైన కళ్ళు, నవ్వు, అందంగా ఉంది. నాకు తను బాగా నచ్చింది. తనకి మ్యాజిక్ ట్రిక్స్ కూడా తెలుసు. నేను చేసి చూపించిన. రెడీ, 1 2 3. సూపర్. ఎక్కడ కనిపించట్లేదు? ఇదేనా? హలో బుజ్జుకొండా. చెప్పు బండా. ఎలాగోలా తొందరగా వచ్చేస్తానులే. మాట్లాడకండి. ఇప్పుడు మీకొక శబ్దం వినిపిస్తుంది చూడండి. ఏంటి శబ్దమా? నాకేం వినిపించట్లేదే. అంతలో ఎలా శబ్దం వినిపిస్తుంది? మీ అమ్మగారు ఇప్పుడే వంటగదిలోకి వెళ్ళబోతున్నారు. జ్యోతి, సరే సరే, ఫోన్ పెట్టండి. గ్యాస్ పేలినంటనే మీకు ఫోన్ వస్తుంది. వద్దే. నేనిప్పుడే బయలుదేరుతున్నాను. అప్పుడే ఎందుకండి? 10వ రోజొస్తే చాలు. నేను కార్ తీసేశాను. నువ్వు వెళ్ళి గ్యాస్ ఆఫ్ చేయి ప్లీజ్. సరే, మీ ఇష్టం. నేను వెళ్తానని చెప్తే ఖచ్చితంగా వీళ్ళు నన్ను వదిలిపెట్టరు. ఇక్కడైనా ఒక్క దయ్యమే ఉంది. నా భార్య 10 దయ్యాలకి సమానం. నేను వెళ్ళకపోతే మా అమ్మనది ఖచ్చితంగా చంపేస్తుంది. ఎవరికి చెప్పుకో. నేను ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి చెప్తాను. నేను చెప్పను, మీరు వెళ్ళండి. బంగారం. అమ్మో,
అప్పు పోయాడు. తర్వాత మన ఇద్దరిలో ఎవర్రా? అదే పోలీసులు యాక్సిడెంట్ అని కన్ఫర్మ్ చేశారు కదా, మీరేంటి పిచ్చోళ్ళ ఏదో మాట్లాడుతున్నారు? నీకు తెలియదమ్మలా, ఇది నిజం. నా గత జీవితానికి సంబంధించి నేను నీ దగ్గర దాచింది ఇది ఒక్కటే. అందుకు నువ్వు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ అంతకన్నా ముందు మన అమ్ము. ప్లీజ్, ఏ తప్పు చేయని మన అమ్మ గురించి మాట్లాడటం కొంచెం కూడా బాలేదు. మీరు చేసిన తప్పుకి ఏ తప్పు చేయని అమ్మ ఎలా కారణం అవుతుందండి? నువ్వు చాలా టైర్డ్గా ఉన్నావు, వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకో. అమ్మా రామ్మా, మనం వెళ్ళి పడుకోద్దాం. నాకు నిద్ర వస్తుంది. ఏమైంది? నువ్వు చెప్పింది నిజమే సత్య. మన అమ్మాయి అమ్ము. అయ్యో అమ్మో, స్వామి, నా చూడమ్మా. పాపని లోపలికి తీసుకువెళ్ళు. ఏమైందిరా? ఏమైందిరా? అమ్మకేమైందిరా? రేయ్, అమ్మా, ఆకలిస్తోందమ్మా. అమ్మా, దాహంగా ఉంది. అమ్మా, తినడానికి ఏమైనా ఉందా అమ్మా? నీళ్లు కావాలి. నీళ్ళు తీసుకురా. స్వామి, సత్యదేవ్, మీరు కూడా బయట ఉండండి. పాపని మట్టికి ఇక్కడ ఉండనివ్వండి. ఏయ్, రా. మళ్ళీ ఆత్మ మిమ్మల్ని పగ తీర్చుకుంటానికి సిద్ధమవుతుంది.
600 సంవత్సరాల క్రితం సమాధి చేసిన ఆ ఆత్మ యొక్క కవచమే ఇక్కడ ప్రతిష్ఠ చేయబడిన ఆ కాళికాదేవి. నిత్యం పూజలు లేని కాళికాదేవికి శక్తి తగ్గినందువల్ల ఇక్కడ ఉన్న దుష్ట శక్తుల ప్రభావం పెరిగిపోయింది. ఆ దుష్ట శక్తే ఇప్పుడు నీ కూతురి ఒంట్లో ప్రవేశించింది. పూజలు వెంటనే ప్రారంభించాలి. ఇంకా 60 నిమిషాలలోపు మనం ఆ దుష్ట శక్తిని బంధించి తీరాలి. లేకపోతే ఆ పిల్లని పూడ్చిన చోటుని వెంటనే తవ్వండి. స్వామి, నా కూతురు అమ్మో. ఏయ్ ఏయ్ నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు? నేను ఎదురు చూసినప్పుడు వచ్చావా? నాకు ఆకలిసినప్పుడు నువ్వు వచ్చావా? 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 నేను ఎలా చనిపోయినా తెలుసా? ఆకలేసి ఆకలేసి ఆకలితో చనిపోయాను. నువ్వు రావని మా అమ్మ చెప్పినప్పుడు కూడా నేను చెప్పాను నువ్వు వస్తావని. మా అమ్మ కన్నా నువ్వంటే బాగా ఇష్టపడ్డాను. ఎందుకు నన్ను చంపావు? క్షమించమ్మా, దయచేసి నన్ను క్షమించు. నేను ఇప్పుడు ఎందుకు వచ్చానో తెలుసా? నువ్వు నన్ను చంపినట్టు నేను నీ కూతురు చంపుతాను. నేను తన అమ్మని కూడా చంపుతాను. నీకు ఇష్టమైన వాళ్ళు అందరినీ చంపుతాను. అది చూసి నువ్వు కుమిలి కుమిలి చనిపోవాలి. చంపుతాను, చంపుతాను, చంపుతాను. అందరినీ చంపుతాను, అందరినీ చంపుతాను.